కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలాన్ని పొందిన ధన్యులుగా ఆకాశమంటే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసడి పుణ్యఫలాన్ని పొందిన ధన్యులుగా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 24వ అధ్యాయము 37 నుండి 44 వచనములు. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 24వ అధ్యాయము 37 నుండి 44 వచనములు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, నోవా దినముల యందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జల ప్రళయమునందు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండిరి. జల ప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండిరో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండా ఒకడు కొనుపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగులు త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలయనా నీ ప్రభువు ఏ దినమున వచ్చినో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు. ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష భాగం బట్టి మన పాపములన్నీ పరిహరింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులగు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆగమన కాలము పవిత్రమైన నిరీక్షణ కాలం. ఈరోజు మన ధ్యానాంశం ఈ ఆగమన కాల మొదటి వారంలో ఆగమనం. ఆ గమనం ఎటు? ఓ నరుడా, ఓ విశ్వాసి, నీ గమనం ఎటు? క్రీస్తు రాకడకు, క్రీస్తు జయంతికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది అంటారు. అంటే ఈరోజు నుంచి 25 రోజులు, 24 రోజులు, 23 రోజులు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రోజు క్రీస్తు జయంతికి అడుగులు వేస్తూ ప్రభువు ఆకాశము నుండి ఉరుముతూ అడుగుతూ ఉన్నమాట, ఓ నరుడా నీ గమనం ఎటు? ఈ ఆగమనంలో ఆ గమనం ఎటుపోతుంది? దేవుడి వైపా, లోకం వైపా? నీ గమనం ఎటు? స్వర్గం వైపా, నరకం వైపా? ఇత్యాది అంశాలు ఈరోజు మొదటి పాఠం ఆధారంగా మనమందరం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి పాఠం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఒక్కొక్క మాట మనం ధ్యానించుకుందాం. చదవండి మైక్లో ఎవరైనా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం మాత్రం చదవండి. అందరూ నా తర్వాత కుడి చేతిని పైకెత్తి చెప్పండి. యూదా యెరూషలేములను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోసు కుమారుడైన
ఆమోసు కుమారుడైన యెషయా చూచిన దర్శనమిది. యెషయా చూచిన దర్శనమిది. మరొకసారి అందరూ చెప్పండి. ఆమోసు కుమారుడైన ఆమోసు కుమారుడైన యెషయా చూచిన యెషయా చూచిన దర్శనమిది. దర్శనమిది. అంటే యెషయా ప్రవక్త ఎవరి కొడుకు? ఆమోసు కుమారుడు. ఆమోసు. ఈ తండ్రి కొడుకులిద్దరూ మనకు నేర్పించే మొట్టమొదటి పాఠాన్ని ఈ ఆగమన కాలంలో విందాం. ఆమోసు అన్న మాటకు అర్థం భారం మోసేవాడు అని అర్థం. ఏంటట? భారం మోసేవాడు. యెషయా అన్న మాటకు అర్థం, యెషయా అన్న మాట రెండుగా విభజిస్తే ఏసా ప్లస్ యా అని అర్థం. యా అంటే యావే, దేవుడు అని అర్థం. యేసు అన్న మాటకు అర్థం రక్షకుడు అని అర్థం. రెండు కలపండి. ఏసా యా, దేవుడే నా రక్షకుడు అని అర్థం. మైక్లో సమాధానం చెప్పాలి, మైకులు చేతిలో పట్టుకొని. దాని అర్థం ఏంటి? యెషయా అంటే దేవుడే నా రక్షకుడు. క్రిస్మస్ పండగ రోజున ఎవరు పుడుతున్నారు? యేసు ప్రభు పుడుతున్నారు. యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. అంటే క్రిస్మస్ పండగ సందర్భంలో మనం ఏం పొందబోతున్నాము? రక్షణ. ఎవరికి రక్షణ వస్తుంది? కొత్త బట్టలు కొనుక్కున్నోళ్ళకేనా? పిండి వంటలు వండుకున్నోళ్ళకేనా? అలంకరణలు చేసుకున్నోళ్ళకేనా? రక్షణ ఎవరికి వస్తుంది? అసలు క్రిస్మస్ ఎవరికి పండగ? ఈ ఆగమన కాలంలో మనం ఎటువైపు గమనం వేయాలి అంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆమోసులాగా నీవు భారం మోసేదానివైతే, ఆమోసులాగా నీ కుటుంబ భారాన్ని, సంఘ భారాన్ని మోసేవాడివైతే, మోసేవాని ఇంటికే రక్షణ వెతుక్కుంటూ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గమనంలో నీ గమనం ఎటు? భారం మోసే వైపు వెళ్తున్నావా? భారం మోపే వైపు వెళ్తున్నావా? లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారండి. అందరూ బాగుండడం కోసం భారం మోసేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, ఎవడెలా పోయినా నాకు అనవసరం, నాకున్న భారాన్ని కూడా ఇతరుల మీద మోపుతాను అనుకున్న రెండో వర్గం వాళ్ళు ఉంటారు. అందుకనే మీరైనా, వాక్యం బోధిస్తున్న నేనైనా ఈరోజు ధ్యానం చేసుకోవాల్సింది ఏంటంటే, నా గమనం ఎటుపోతుంది? అందరి మీద భారాలు మోపేవానిగా ఉన్నానా? ఆ ఇంటిలో ఆ ఇంటి బిడ్డగా, ఆ ఇంటి కూతురుగా, ఆ తల్లిదండ్రుల భారాన్ని పంచుకునే బిడ్డగా ఆ ఇంటిలో ఎదుగుతున్నావా? వయసు వచ్చింది, 15 ఏళ్ళు వచ్చింది, 20 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళు వయసు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల భుజాల మీదే భారం మోపేవానిగా నువ్వు ఎదుగుతూ ఉంటే, నేను ఈ మాట అంటున్నందుకు క్షమించి, ఆదివారం నీకు వయసు పెరుగుతుందే తప్ప రక్షణకు నువ్వు చాలా దూరంలో ఉంటున్నట్లే లెక్క. కుటుంబంలో ఎవరైతే అమ్మా నాన్నల బరువును పంచుకుంటారో వాళ్ళు రక్షణకు దగ్గర అవుతున్నట్లు లెక్క. ఒక కుటుంబంలోనే కాదు, సంఘములో, దేవాలయంలోనికి వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండకుండా, నా మట్టుకు నేను ఏదో ఒక బరువు పంచుకుంటా, సంఘం యొక్క భారాన్ని కొద్దో గొప్ప పంచుకుంటా. ఇదిగో ఆగమన కాల రీత్ ఎంత బ్యూటిఫుల్గా చేశారు. ఒక ముగ్గురు అహర్నిశలు కష్టపడి ఆ భారాన్ని పంచుకున్నారు. మనం నిర్మించుకోబోయే స్టార్ ఎంతమంది కష్టపడితే రాత్రి వరకు దాన్ని ప్రిపేర్ చేసుకొని భారాన్ని పంచుకున్నారు. మీలో చాలామంది ఇది నా సంఘం, ఇది మా దేవాలయం అని ఎంతోమంది కానుకలు ఇస్తూ భారాన్ని పంచుకుంటున్నారు. ఎంతోమంది ఇగో మీరు కూర్చున్న కుర్చీలు ఎవరో ఒక వ్యక్తి రాత్రి వేసిన కుర్చీల మీద మనం కూర్చుంటున్నాము. సంఘం అన్నాక 1000 మంది ఉంటే ఒక 10 మంది మాత్రమే భారాన్ని పంచుకొని మిగతా 990 మంది ఎక్కడా అని ప్రభువు అడిగితే మనం ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? ప్రియులకు దేవుని బిడ్డలారా, భారం పంచుకున్నవాడి ఇంటికి రక్షణ వెతుక్కుంటూ వస్తుంది అని ఈ ఆమోసు, యెషయా వీళ్ళిద్దరూ కూడా మనకు చెప్పే మాటలు ఇవి. ప్రియులకు దేవుని బిడ్డలారా, రక్షణ దేని నుంచి రక్షణ? రక్షణ అంటే కేవలము జ్ఞానస్నానం పొందడమే రక్షణ? కాకపోతే ఒక ఫ్యామిలీ బుక్లోనో, బ్యాప్టిజం రిజిస్టర్లోనో మన పేరు నమోదు చేసుకోవడమే రక్షణ?
నాకు రక్షణ కావాలి. ఎక్కడి నుంచి? నీ ఒంట్లో ఉన్న అనారోగ్యము నుంచి రక్షణ వద్దా? మన ఇంటిలో ఉన్న సమస్యల సుడిగుండాలలో నుంచి మనకు రక్షణ వద్దా? ప్రపంచాన్ని ఆవరించినటువంటి చీకటి అంధకార శక్తుల నుండి మనకు రక్షణ వద్దా? ప్రకృతి వైపరీత్యాల నుండి మనకు రక్షణ వద్దా? అన్నిటికీ మించి పాపము నుండి మనకు రక్షణ వద్దా? ఈ రక్షణ మనకు కావాలి అంటే ప్రియులారా, మనము ఎన్ని చేసినా మున్ముందుగా మనం నేర్చుకోవలసింది, భారాన్ని పంచుకున్న చోట దేవుడి రక్షణపు వెలుగులు ఉదయిస్తాయి. ఆ ఇంటిలో ఇద్దరు తోటికోడళ్ళు ఉన్నారు అని అనుకుందాం. తోటికోడళ్ళు ఇద్దరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు సాధారణంగా జరిగేది ఏంటంటే, అక్క బట్టలు ఉతికితే చెల్లి వంట వండడం, లేదా చెల్లి తోటకు నీరు పెడుతూ ఉంటే అక్క బట్టలు ఆరేయడం, ఇట్లా పంచుకుంటారు కదా. మాట వరుసకు అనుకుందాం మనలో మన మాట. వంట వండే అక్క అంటే తోటికోడలకి సుస్థి చేసింది, ఒంట్లో బాగోలేదు, పడుకుంది. వంట వండాల్సింది పెద్ద కోడలు, బట్టలు ఉతకాల్సింది చిన్న కోడలు. చిన్న కోడలు మంచిదే, పెద్ద కోడలు కూడా మంచిదే, ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. కానీ ఆ రోజు ఒంట్లో బాగోలేక మంచం ఎక్కినటువంటి పెద్ద కోడలు వంట వండలేదు కదా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తామామలు ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12:30, 1 గంట అవుతుంది, ఇంకా ప్లేటుతో అన్నం పట్టుకొని రాలేదు కోడలు. ఏమైంది కోడల కంటే? జ్వరం వచ్చిందని తెలిసింది. అమ్మా తోటికోడలా, రెండో కోడలు పిలుస్తున్నారు. నువ్వైనా బువ్వ వండొచ్చు కదమ్మా. తోటికోడలు ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అబ్బా మీకట్టా తెలుసు? నా వంతు కాదుగా, నా వంతు కాదు కదా, నా పని ఏదో నేను చేశాను, అది ఎవరి పనో వాళ్ళే చెయ్యాలి, ఇది నా పని కాదుగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరే చెప్పండి న్యాయం. ఈ చిన్న కోడలు మంచిదే, తన పని తాను చేసుకుంది, కాదు అని నన్ను. రోజు దేవాలయానికి వస్తుంది, దేవాలయంలో పని చేస్తుంది, దేవాలయంలో ప్రార్థనలు చేస్తుంది, కాదు అని నన్ను. నీ తోటి కోడలు భారాన్ని పంచుకోకపోతే అమ్మా నన్ను క్షమించు, నువ్విన్ని మొక్కులు మొక్కుకొని, ఇన్ని ప్రార్థనలు చేసి, ఇంత వాక్యము తెలిసి, ఇన్ని ఉపవాసాలు చేసి, నీ భక్తంతా బూడిదలో పోసిన పన్నీరు కాకపోతే మరేంటమ్మా? ఆమోసు అనగా భారం మోసేవాడు, భారం మోపేవాడు కాదు. అటువంటి వాడి కడుపున రక్షణ ఉదయించినట్లే ఈరోజు మన ఇంటిలో భారాన్ని పంచుకుందాం, మన సంఘంలో భారాన్ని పంచుకుందాం. ఎలా పంచుకుందాం? చూడండి, అమ్మ మరియ తల్లి జోజప్పలు భారాన్ని పంచుకున్నారు. ఎంత బరువు పంచుకున్నారండి. నజరేతు నుండి బెత్లెహేమునకు ఆ నిండు చోళాలు గర్భంలో బరువు పెట్టుకొని నడుస్తున్నప్పుడు పల్లెత్తు మాట మాట్లాడిందా? జోజప్ప గారు కుటుంబ బరువు మోస్తూ ఉన్నప్పుడు ఒక్క డైలాగు మాట్లాడినట్లయినా బైబిల్లో ఉందా? లోకంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? పని చేసేవాడికి మాటలుండవు, మాట్లాడేవాడికి పని ఉండదు. కొంతమంది మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఇంటి గుమ్మం కూడా దాటదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం, మరియ తల్లి జోజప్పలు ఎంత బరువు మోసినా మాటలు మితం, పని ఘనం. మాటలు మితం, తక్కువ మాట్లాడారు, ఎక్కువ పని చేశారు. ఈ ఆగమనములో నీ గమనం ఎటుండాలో తెలుసా? ఎక్కువ మాటలు మాట్లాడి తక్కువ పనులు చేసేవానిగా కాకుండా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసేవారముగా ఉందాం. ఇది కుటుంబంలో బరువు మోయడం. క్రిస్మస్ పండగ సందర్భంలో సిమియోను, అన్నమ్మ అనేటువంటి ఈ ఇద్దరు ప్రవక్తలు ఎక్కడున్నారు? దేవాలయములో ఉన్నారు. దేవాలయములో ఉంటూ రక్షకుడు ఎప్పుడొస్తాడో అని గంపెడాసతో ఎదురు చూస్తున్నారు. అడుగుదాం, ముసలవాళ్ళైనటువంటి ఈ సిమియోను ప్రవక్త, అన్నమ్మ అనేది ప్రవక్తి దేవాలయంలో ఏం చేస్తున్నారు? కాలు చాపుకొని కబుర్లాడారా? గాలి మాటలు మాట్లాడుకున్నారా? మందిరములో రాయబడిన మాట, దివారాత్రములు దేవాలయాన్ని కనిపెట్టుకొని సేవ చేసే మాట. దేవాలయములో వాళ్ళ మీద వీళ్ళ మీద భారం మోసే బ్యాచ్ కాదు సిమియోను, అన్నమ్మ అనేది ప్రవక్తలు. దేవాలయములో ఏ పనైనా, మనలో కొంతమంది మర్యాదల సభ్యులు
దేవాలయ శుభ్రత భారాన్ని పంచుకుంటున్నారు, సంతోషం. మీలో చాలామంది కానుకలు అర్పిస్తున్నారు, చాలా సంతోషం. దేవాలయములో భారాన్ని పంచుకుంటే నీ ఇంటి గడప దగ్గరకు నువ్వు వెతుకుతున్నటువంటి దీవెనలు నడుచుకుంటూ వచ్చునుగాక. ఆమేన్. భారం పంచుకోవడం అంటే వీళ్ళతో పాటు ఇంకొకడున్నాడు, హేరోదు మహారాజు. వాడి గుండెల్లో కూడా ఒక బరువు ఉంది, ఒక భారం. ఏంటో తెలుసా? నేను బతుకున్నంత వరకు ఇదే నా ప్లేస్, నేను బతుకున్నంత వరకు నేను అధికారిగానే ఉంటా, నేను బతుకున్నంత వరకు నా పేరు పోకూడదు, నా పేరు ఎవడికి వెళ్ళిపోకూడదు, నేను బతికినంత వరకు నా కుర్చీ ఎవడికి వెళ్ళిపోకూడదు, నేను బతికినంత వరకు నాకున్న గుర్తింపు ఎవడికి వెళ్ళకూడదు. వాడి మనసులో ఉన్న భారం అంతా ఇదే. అందుకని కట్టుకున్న భార్యను చంపించేశాడంట, కన్న కొడుకులను చంపించేశాడంట, రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములను కూడా చంపించేసినటువంటి క్రూరుడు హేరోదు. ఎందుకు? వీడి గుండెల్లో ఉన్న భారం ఏంటంటే, నా కుర్చీ ఎవ్వడికి దక్కడానికి వీళ్ళ, నాకున్నటువంటి ఈ పరపతి ఎవ్వడికి, చివరికి నా కడుపున పుట్టిన కొడుకుకి కూడా రాకూడదనుకునే భారం. చివరికి ఏమైపోయాడంటే, చరిత్ర చెప్తుంది, పురుగులు పట్టి చచ్చిపోయాడంట. ప్రియులారా, యెషయా ప్రవక్త మొట్టమొదటిగా నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నువ్వు భారం మోసేవానిగా ఉండు, రక్షణ నీ దగ్గరికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండో మాట చదవండి, 2వ వచనము. రానున్న దినములలో ప్రభువు మందిరమునున్న పర్వతములన్నిటిలో ప్రధానమైనదగును, కొండల అన్నిటిలో ఎత్తైనదగును. చాలు. ప్రభువు మందిరము ఎక్కడ ఉందట? చదివరుగా? పర్వతములపై. పర్వతము. ప్రభువు మందిరము ఎక్కడ ఉంది? పర్వతము మీద ఉంది. ఇప్పటికీ కూడా యెరూషలేము దేవాలయం ఒక గుట్ట మీద, ఒక పర్వతం మీదే కట్టారు. దాన్ని టెంపుల్ ఆఫ్ మౌంటైన్ అని అంటూ ఉంటారు, డోమ్ ఆఫ్ రాక్ అని పిలుస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, యెరూషలేము దేవాలయం గోల్డెన్ డూమ్ ఉంటుంది, బంగారపు వర్ణపు డూమ్ ఉంటుంది. ఇప్పుడు అది అల్ అక్సా అనేటువంటి మసీదుగా మారింది. అది వేరే సంగతి, వదిలిపెడదాం. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, ఈ ఆగమనంలో నీ గమనం ఎటువైపు ఉండాలో తెలుసా? పర్వతము. మందిరము దేని మీద ఉండాలి? పర్వతము మీద ఉండాలి. పర్వతము, శైలము, కొండ ఏదేనానండి. పర్వతం అనగానే మనకు జ్ఞాపకం వచ్చే విషయం, దృఢంగా, స్థిరంగా, రాక్ సాలిడ్గా, చాలా బలంగా ఉంటుంది. మనం వింటున్నాం కదా, ఈ దిత్వా అనే తుఫానుకి శ్రీలంక ఎలా అతలాకుతలమైపోయిందే పాపం. ఈరోజు ప్రార్థన చేద్దాం ఆ దేశం కోసం. నిన్నటి రోజున వార్తల్లో చూస్తే ఇళ్ళు కొట్టుకుపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి, మనుషులు వందల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ కెమెరామెన్ అలా తిప్పుతూ ఉంటే ఆ ఊర్లో ఉన్న కొండలు మాత్రం, అయ్యో కొట్టుకుపోతున్నారా, ఓహో వరదలు వచ్చాయా అన్నట్టుగా, వరదలు రాకముందు ఎలా ఉన్నాయో కొండలు, వరదలు వచ్చిన తర్వాత కూడా కొండలు అంతే దృఢంగా, స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ ఒక పాఠం, దేవుడి మందిరము పర్వతం మీద నిర్మించబడాలి. దేవాలయములో ఉన్న సంఘస్థులమైన మనమందరము పర్వతం మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండాలి. రాతి మీద, బండ మీద ఇల్లు నిర్మించుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉండాలి. దానికి దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నలుగురు పొగిడేటప్పుడు దృఢంగా ఉన్న నీ భక్తి, నలుగురు నిందించినప్పుడు కూడా అంతే దృఢంగా ఉండాలి. అనుకూలతల్లో ఎంత దృఢంగా ఉన్నావో, ప్రతికూలతలు ఎదురైనప్పుడు కూడా అంతే స్థిరంగా, దృఢంగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దృఢంగా, స్థిరంగా ఉంటుంది పర్వతము. రెండోది, పర్వతము ఎత్తుగా, ఉన్నతంగా ఉంటుంది. అవునా కాదా? ఎత్తుగా ఉంటుంది, దాన్నే పర్వతం అంటాం. నీ ఒక పర్వతంగా మారాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ ఆగమనంలో నీ గమనం ఎటు? పర్వతం ఎత్తుగా ఉండాలి. నీ తోటి కోడల కంటే నీ భక్తి ఆమె కంటే ఎత్తులో ఉండాలి సుమి. నీ తల్లిదండ్రులు భక్తిపరులే కాదు అని నన్ను, నీ తల్లిదండ్రులను మించిన భక్తి, మించిన సేవ నీలో ఉండాలి. ఈరోజు
2 అధ్యాయాలు బైబిల్ చదివావు, బానే ఉంది. రేపు నిన్నటి కంటే ఈరోజు నీ భక్తి ఉన్నతంగా ఉండాలి. ఓకే, నిన్నటి వరకు దేవాలయానికి ఎంతో సేవ చేసావు, దేవాలయానికి 1 గంట సేపు సేవ చేసావు, కాదు అని నన్ను దేవుడు నిన్ను దీవించునుగాక. కానీ పర్వతము అంటే ఎత్తుగా ఉంటుంది. నిన్న 1 గంట సేపు గడిపావు దేవాలయంలో, ఈరోజు మరొక 5 నిమిషాలు ఎత్తు పెంచేదాని అయిన ఉండాలి, ఎత్తు పెంచేవాడిగా ఉండాలి. గర్వపు విషయంలో కాదు సుమి, అహంకారం పెంచుకునే విషయంలో కాదండి, పొగరు తలబిరుసుతనం పెంచుకునే విషయంలో కాదు. విశ్వాసములో ఎత్తుకు పై ఎత్తుకు రోజుకు ఎదుగుతూ ఉండాలి. దేవాలయానికి సేవ చేసే విషయంలో ఎత్తుకు ఎదుగుతూ ఉండాలి. దేవుడి సన్నిధిలో గడిపే విషయంలో, నీ సమయాన్ని గడిపే విషయంలో ఎత్తుకు ఎదుగుతూ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పర్వతము ఎత్తుగా ఉంటుంది కదా, ఆకాశానికి దూరంగా ఉంటుందా, దగ్గరగా ఉంటుందా? దగ్గరగా ఉంటుంది. అంటే ఆకాశం అంటే దేవుడు కదా, దేవుడు అంటే ఉన్నతము అని అనుకుందాం. అంటే పర్వతము లాంటి ఈ సంఘస్థులము ఎలా ఉండాలి? ఆకాశానికి అంటుకున్నట్లు ఉన్న పర్వతములాగా మీరు నేను దేవునికి అంటుకొని ఉండాలి. ఒక తీగలాగా ద్రాక్షావల్లికి హత్తుకొని ఉండాలి. అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి. సోమవారం నుండి శనివారం వరకు నచ్చినట్లు, తోచినట్లు, ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తూ ఆదివారం ఒక్కరోజు మాత్రం దేవా నువ్వు ద్రాక్షవల్లివి, నేను తీగను. ఏం పాట పాడతాం, ద్రాక్షవల్లివి నీవైతే తీగగా నేను ఎదిగి తిని. ఎప్పుడు? ఓన్లీ సండే. అరే నాయన, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడికి పోయినావంటే కేల్ కథం, దుకాణం బంద్ అన్నట్టుంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి దగ్గరగా 24/7 నిత్యము కూడా మనం దగ్గరగా ఉండాలి. తర్వాత ఏం చదివాడు అబ్బాయి? దేవుని పర్వతము అంటే ఈ సంఘం ఎలా ఉండాలంట? పర్వతములన్నిటికంటే, శైలములన్నిటికంటే, కొండలన్నిటికంటే ఈ పర్వతము ఎత్తుగా ఉన్నది. కొంతమందికి, అమ్మ నా వైపు చూడండి, కొంతమందికి వాళ్ళ అందమే వారికి కొండ, ఇంకొంతమందికి వాళ్ళ కులమే వాళ్లకు కొండ, ఇంకొంతమందికి వారి వర్గం, మరొకరికి వారి జాతి. మేము 2, మేము 3, మేము 10 అంటారు. కులం కూడెడుతుందా? వర్గం కూడెడుతుందా? అంత్యదినాన్న దేవుని ముందు నిలబడేటప్పుడు నీదే కులం, నీదే వర్గం, నీదే పార్టీ అని దేవుడు అడగడండి. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, శైలములన్నిటికంటే ఎత్తుగా మన జీవితంలో ఏ పర్వతం కనబడాలో తెలుసా? దేవుడి సంఘం అనే పర్వతమే అన్నిటికీ మించి ఎత్తుగా ఉండాలి. ఒకరికొక రాజకీయ పార్టీ అంటే కొండ. ఆ సినిమా, నేను అభిమానించే నా సినిమా హీరో మరికొరకి కొండగా కనబడుతుంది. నా ఫ్రెండ్స్ కొండ, అధికారం కొండ. దేవుడు అంటున్నాడు, ఈ కొండలన్నిటికంటే ఎత్తైన కొండ నీ లైఫ్లో దేవుడైతే, దేవాలయం అయితే రక్షణ నీ గుమ్మాన్ని వెతుక్కుంటూ వచ్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనసులో ఈ మాట చెప్పగలరా? దేవా, కులమనే కొండ, ఎంతవరకు కొండ అనుకున్నానే, కులమా నువ్వా అనే ప్రశ్న వస్తే నా ఓటు. మాట్లాడలే, చూసారా మీరు మాట్లాడరు. అనుకుందాం. ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. మీరు బాగా అభిమానించే రాజకీయ పార్టీ ఏంటో నాకు తెలియదు, ఎవరి అభిమానం వాళ్ళది. రాజకీయ పార్టీయా ఆదివారపు ఆరాధన అనే ప్రశ్న వస్తే నిజమే, సరే అనుకుందాం. ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను, అడగచ్చా? నువ్వు చేస్తున్న వ్యాపారం నీకు ఇంతవరకు కొండ, నీ వ్యాపారమా ఆదివారపు ఆరాధన? మీ అంతటి అబద్ధికులు ప్రపంచంలో ఎవరూ లేరు తల్లి. బంధువులు వాళ్ళ ఇంట్లో ఆదివారమే పెడతారు, ఎందుకంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అన్నీ కూడా వెళ్ళాలి, తప్పదు. 12 గంటలకల్లా వెళ్ళాలి. ఆదివారం చుట్టాలింటికి ఫంక్షన్కి వెళ్ళాలా, లేకపోతే ఆదివారపు ఆరాధన? రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకో అంటే. సో కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, రక్షణ ఎవరికి వస్తుందో తెలుసా?
శైలములన్నిటిలో, లోకంలో చాలా గుట్టలున్నాయి, చాలా కొండలున్నాయి, కాదు అనను. కొండలన్నిటికంటే నీకైతే మాత్రం ఏది ఉన్నతమైన కొండ కావాలి? దేవుని ఆలయం అనేటువంటి ఈ కొండే మనకి ఎక్కువగా ఉండాలి, మనకు ఉత్తమంగా కనిపించాలి. ఓకే, ముందుకు వెళ్దాం. తర్వాత మాట, సకల జాతులను ప్రవాహం వలె దాని చెంతకు వత్తురు. అమ్మ కుడి చేతిని పైకెత్తిన తర్వాత చెప్పండి. సకల జాతి జనులు ప్రవాహము వలె మందిరము చెంతకు వత్తురు. ఎలా రావాలంట గుడికి వచ్చేటప్పుడు? ప్రవాహం లాగా, అంటే గలగల పారుతున్న సెలయేరులాగా రావాలి. కొంతమందికి గలగల గలగల వాగడం వచ్చి తప్ప గలగల గలగల పారడం రాదు. కొంతమందికి పైపు గొట్టంలో బ్లాక్స్ ఉన్నట్లుగా ప్రవాహం మధ్యలో బ్లాక్స్ ఉంటాయి. అంటే ఏంటో తెలుసా? ఈ ఆదివారం వస్తే వచ్చి ఆదివారం సెలవు తీసుకుంటాం. అది బ్లాక్, జామ్స్ ఉన్నాయి. ప్రవాహంలా రావాలట మందిరానికి, ఉరకలెత్తుతూ పరుగులెత్తుతూ రావాలంట దేవాలయానికి. పిపీలికా గమనం అని ఒకటి ఉందో తెలుసా? విన్నారు ఎప్పుడైనా? అమ్మా, పిపీలికా గమనం అంటే చీమ. గుడికి వచ్చేటప్పుడు కొంతమంది చీమలాగా నడుచుకుంటూ వస్తారు నెమ్మదిగా. ఇంకా ఉందిలే, 8:09 కదా, వెళ్దాంలే. పూజ సమాప్తమైనది సమాధానంతో అనేసరికి జంకల్లాగా, పులుల్లాగా చెంగున పరిగెత్తి వెళ్ళిపోతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవాలయానికి ప్రవాహములాగా ఎవరు రావాలి? ప్రవాహంలాగా ఎవరు రావాలి? ప్రజలు, జాతి జనులు, నీ బంధువులు, నీ కుటుంబ సభ్యులు. ఏమండి ఆదివారం కదా పూజకి రండి అంటే నువ్వు వెళ్ళే నేను వస్తాను తర్వాత అనకూడదు. భార్యామణి వచ్చి భర్త గారు ఎక్కడో ఉండకూడదు. పోనీ భర్త గారు వచ్చి భార్య గారు ఎక్కడో ఉండకూడదు. భార్యాభర్త ఇద్దరు వచ్చి పిల్లలేరి. ఓ పెద్ద ఆయన ఒకరోజు వచ్చి, మీకు తెలుసా ఫాదర్? మీకు తెలియదులే, మీరు ఈ మధ్య 4 రోజులైంది వచ్చి మా గురించి మా హిస్టరీ గురించి తెలియదు అన్నాడు. అయ్యా చెప్పండి. మా తాతలు, నేతలు తినడం కాదు, మా తాతల టైంలోనేనండి ఈ గుడి కట్టాము. అయ్యా మంచిది, సంతోషం. మీ తాతగారి ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయనుగాక. మా తాతల టైంలో గుడి కడితే మా తండ్రి ఇవన్నీ చేశాడు. మా తండ్రి గతించారు. నా టైంలో నేను ఎంత చేస్తానో తెలుసా ఫాదర్? ఓకే, సంతోషం అయ్యా. మీ తాత గురించి చెప్పారు, మీ తండ్రి గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. చెప్పడం కాదు, నేను చూస్తున్నాను, నిజమే మీరు చేస్తున్నారు. ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? నీ పిల్లలేరయ్యా అంటాడు పెద్ద ఆయన. ఆ ఒక్కటి, అబ్బా ఈ మాత్రం బాగా అందిస్తారు. ఆ ఒక్కటి అడగమాకండి. నీ తాత ముత్తాత, నీ తండ్రి, నీవు భక్తుడివే. దేవుడు ఏమడుగుతాడో తెలుసా? మిగతా 9 మంది, నీ కొడుకెక్కడా, నీ మనవడెక్కడా? దేవుడు అడగడందామా? సకల జాతి జనులు నీ వద్దకు ప్రవాహములాగా రావాలి. నీ పక్కింటి సోదరి గుడికి వస్తుందో లేదో కనుక్కోలేవా? ఇప్పుడు ప్రభుత్వం వారిచ్చే పథకాలు ఏవైనా, అమ్మో వాళ్ళకి 2 సెంట్లు, వీళ్ళకి 2 సెంట్లు రాస్తున్నారంటే మన వంతు రాకముందే మన ఆరాటం ఏంటో తెలుసా? వాళ్ళకి రాశారేటి, వీళ్ళకి రాశారా, ఓహో వాళ్ళకి వచ్చిందా, వీళ్ళకి వచ్చిందా అని అడుగుతామా లేదా? అబద్ధం ఆడద్దు. కానీ గుడికి వచ్చేటప్పుడు, అక్క ఇంకా తయారవ్వలేదు, 9 అవుతుంది కదా, 8 అవుతుంది కదా, ఇంకా తయారవ్వలేదు, రావా ఏంటి, ఎందుకు రావు అని ఒక్కసారైనా ఎవరినైనా అడిగారా? రక్షణ మరి ఎట్టా వస్తుంది? మనందరి ఫీలింగ్ అంటే ఏంటో తెలుసా? అమ్మో వాళ్ళ నోట్లో నోలు పెట్టకూడదండి, మీకు తెలియదు వాళ్ళ సంగతే, వాళ్ళ పొట్టలో వేలెడితే కుట్టేస్తారు. మరి మిగతా విషయాలన్నిట్లో వేలేంటండి బాబు? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయానికి ఒక ప్రవాహంలాగా ఉరకలెత్తి రావాలి జాతి జనులు. నీ జాతి ఏంటో తెలుసా? రాజు నీ జాతి ఏంటి? మా ప్రశాంతి నీ జాతి ఏంటి? అదే మనకు తెలిసింది, అయ్యే మనకు తెలిసింది, ఆ చెత్త అంతా. నీ కన్ను, అమ్మా
మేరమ్మ, నీ కన్ను నీ జాతి, నా చెవి ఒక జాతి, నా ముక్కు, నా నోరు, నా నాలుక, నా సర్వేంద్రియాలు నాకున్న జాతులు. దేవాలయానికి వచ్చేటప్పుడు సమస్త జాతులు దేవాలయానికి రావాలి, అంతేగాని తను ఒక చోట మనసు ఇంకో చోట పెట్టి రాకూడదు. కొంతమంది మహానుభావులు ఉంటారు, భక్తివంతులు. ఎంత భక్తివంతులో తెలుసా? అమ్మ, ఈ ముసుగుల్లో చాలా మోసం దాగి ఉంది ఒక్కొక్కసారి. అలాగని ముసుగులు తీసికండి. ముసుగులు దించి 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 వాళ్ళు నువ్వు కొడుతున్నారో తెలియదు, కళ్ళు మూసుకుపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి సకల జాతి జనులు వచ్చామా కూర్చున్నామా అన్నట్టు కాకూడదు. నీ కళ్ళు దేవుని వైపు చూస్తూ ఉండాలి, నీ చెవులు దేవుడి మాట మాత్రమే వినాలి. కొంతమందికి వింటున్నట్టే వింటారు, అబ్బాయి ఎంత బాగా వింటున్నారా అంటాం. ఆ దిక్కుమాలిన సెల్ ఫోన్ రింగ్ అవగానే హలో చెప్పండి అనుకుంటూ పోతారు. శైలములన్నిటికంటే నీకు ఏ శైలము ఉన్నతంగా ఉండాలి? కానీ కొంతమందికి దేవారాధన కంటే వాళ్ళ సెల్ ఫోన్ అనే కొండే వాళ్ళకు ఉన్నతం. మీరు చూస్తున్నారా లేదా? నేను అంటున్నాననే కాదు ఈ మాటలు, ఇవి జరుగుతున్నాయా లేదా? ఆరాధనకు వచ్చేటప్పుడు ఏం చేసి ఉండాలి? సెల్ ఫోన్ తెచ్చుకున్న సైలెంట్ మోడ్లో పెట్టాలి. ఒకవేళ జోబీలో బర్రా 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 మోగుతున్నా, భూమి బద్దలైపోయి మింగేసిన దేవాలయంలో నేను ఎటు కదలను అని నమ్మితేనే రక్షణ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది. ప్రియులారా, దేవాలయానికి ప్రవాహంలా రావాలి. నువ్వు ఆరాధించే విషయంలో ప్రవాహంగా రావాలి, సేవ చేసే విషయంలో ప్రవాహంగా రావాలి, దేవాలయానికి కానుకలు ఇచ్చే విషయంలో ప్రవాహంగా రావాలి, వాక్కు ప్రకటించే విషయంలో ప్రవాహంలాగా ఉరకలెత్తి దేవుడు మన ముందుకు వచ్చునుగాక. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తూ 4వ వచనం చదువు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము. 4వ వచనం. అతడు జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రలుగా సాగగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళగా మార్చుకొందురు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతులు పైకెత్తి ఈ ఆగమనంలో నీ గమనం ఏటో నా తర్వాత చెప్పండి. కత్తులు కర్రలుగా మారునుగాక, ఈటెలు కొడవళ్ళుగా మారునుగాక. ఈ ఆగమనంలో ఆ గమనం ఎటు? నీ గమనం ఎంతవరకు? కత్తులు ఈటెలు పట్టుకొని తిరిగిన మనం నాతో కలిపి ఎంతవరకు కత్తులు ఈటెలు పట్టుకొని తిరిగాం. కత్తి అంటే ఏంటో తెలుసు కదా మీకు? హాని చేసేది. కొంతమంది కత్తి పట్టుకొని నరకక్కర్లా, వాళ్ళ చూపులతో ఏదో ఉంది, చూపుడుతో కొంతమంది చూపులు ఆ ఓర చూపులతో చంపేస్తారు. కొంతమంది మాట చొరకత్తిలాగా నరికేస్తూ ఉంటారు, మాట ఇసిరేస్తూ ఉంటారు. కత్తులు. కయీనుడు పట్టుకున్న కత్తి తన తమ్ముడైన ఆబేలు మీద, పేతురు పట్టుకున్న కత్తి. వెంటనే ప్రభు అన్నాడు, పేతురు నీ కత్తిని వరలో పెట్టుము, కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు అని. కత్తి అంటే ఇతరులకు హాని చేసేది అని అర్థం. ఇతరులకు హాని చేసేది. ఈటె ఏంటో తెలుసా అండి? ఈటె చీల్చేది, విభజించేది. బెంజమీను గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఈట విసరడంలో నేర్పరులంట. దావీదుకు ముందున్న రాజు పేరేంటి? సౌలు రాజు, బెన్యామీను గోత్రికుడు. ఎన్నిసార్లు దావీదు మీదకి ఈట విసిరాడో తెలుసా? సుమారు 21 సార్లు ఈట విసిరి చంపేద్దాం అనుకున్నాడు. ఈటకు ఉన్న లక్షణం ఏంటంటే చీల్చే స్వభావం. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ పొరపాటున సంఘాన్ని చీల్చే బుద్ధి నాలో ఉంటే, కుటుంబాలను చీల్చే బుద్ధి నాలో ఉంటే, కాపురాలని సంసారాలని చీల్చే నైజం నాలో ఉంటే, ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నీ గమనం ఎటు వేస్తావో తెలుసా? ఇంతవరకు తెలుసో తెలియకో చీల్చుకుంటూ బతికిన మనం ఈ రోజు నుంచి నీ ఈటే కర్రగా మారిపోవాలి, కొడవళ్ళుగా మారిపోవాలి. కొడవళ్ళు. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చాయి కదా, కోసుకెళ్ళిపోతున్నాయి. ఎన్నాళ్ళు? కోతకాలం అయ్యేసరికి
పంట సేకరించడానికి కొడవళ్ళు వాడేవారు కదా. చీల్చినటువంటి ఈ ఈటె ఎలా మారిపోవాలి తల్లి? సేకరించే కొడవలుగా మారిపోవాలి. ఎంతవరకు? చిచి, వీళ్ళతో నాకు సంబంధం లేదు, వీళ్ళతోనే మాట్లాడను, ఆ ఇంటికి నాకు పచ్చగడ్డేస్తే బగ్గు అన్నావు కదా, చీల్చుకుంటూ బతికేవు కదా ఈటెలాగా. ఈరోజు కొడవల్లాగా ఎవరినైతే చీల్చావో, ఎవరితోనైతే విభజింపబడి బ్రతికామో, కొడవళ్ళలాగా పంటను సేకరించే ఒక రైతులాగా నువ్వు మారాలి. పంటను సేకరించే కోతగాండ్రులాగా మనం మారితే నిన్ను వెతుక్కుంటూ రక్షణ నీ ఇంటి గుమ్మం దగ్గరికి వస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓరకనే డబ్బులెవరికి ఓరకనే రావు. మరి రక్షణ ఓరకనే రాదు చెల్లి. రక్షణ రావాలి అంటే నంబర్ 1, ఆమోసులాగా భారం మోసేవాడిగా ఉండి తప్ప భారాలు మోపేవాడిగా ఉండద్దు. భారం మోయాల్సి వస్తే తప్పించుకుని తిరగద్దు, భారం మోయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండు. నెంబర్ 2, నీవెప్పుడు కూడా పర్వతంలాగా దృఢంగా స్థిరంగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. అన్నిటికంటే నీకు దేవుడే ఎత్తైనటువంటి శిఖరంగా ఉండాలి. దేవుడికి మించి, దైవారాధనకు మించి, దేవాలయానికి మించి ఏది కూడా నీకు ఉండకూడదు. 3వది, సకల జాతి జనులు దేవాలయము చెంతకు ప్రవాహంలా రావాలి. నువ్వొక్కడవే దేవాలయానికి వస్తే సరిపోదండి. దేవుడు చూస్తాడు, ఇతను వచ్చాడే, ఇతని భార్య ఏది, ఈమె వచ్చింది, ఈమె భర్త ఎక్కడా? ప్రభువు సమరియా స్త్రీని అడిగిన ప్రశ్నే మనల్ని అడగడా? వీళ్ళు వచ్చారే, వీళ్ళ పిల్లలేరి, వీళ్ళ మనవల్లేరి, దేవుడు అడగడా? మనకు నచ్చినప్పుడు తోచినప్పుడు వస్తే ప్రవాహంలా రాని మన ఇంటికి రక్షణ వస్తుందని మనం సంకల గుద్దుకొని సంబరపడిపోవడమే తప్ప ఐఎమ్ సారీ రాదు. చివరిగా ప్రతి ఈటే కొడవలిగా మారాలి. విభజించాము ఈ నాలుకతో, మన ప్రవర్తన ద్వారా విభజించాము. ఎవరినో నాకు తెలీదు, దేవుడికి మనకే తెలుసు కదా. ఎవరినైతే, ఏ సంఘాన్నైతే విభజించామో రకరకాల కారణాల వలన, ఈరోజు నీ ఈటే కొడవలగా మారి అందరినీ చేర్చుకుంటే, అందరినీ కలుపుకుంటూ పోతే, కలుపుగోరుతనంలాగా పోతే నిన్ను వెతుక్కుంటూ రక్షణ వస్తుంది. నీవు కోరుకున్న అద్భుతం దేవుడు నీ ఇంటిలో జరిపిస్తాడు. ఇట్టి కృప దేవాది దేవుడు ఈ ఆగమన కాలంలో ఆ గమనం ఎటు? లోకం వైపు కాకుండా దేవుడి వైపు అడుగులు వేద్దాం. ఈ ప్రయత్నములో దేవాది దేవుడు మనందరిని దీవించి బలపరిచి కాపాడుదురుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ఆ ప్రభుని పట్ల మనకున్న విశ్వాసమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు ఆగమన కాలపు ఆరంభ దినాన్న మరొకసారి మీ అందరికీ ఈ పవిత్ర కాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము వాక్యములో విన్నట్లుగా ఆగమన కాలములో ఆ గమనం ఎటు? వాక్యానుసారము నడవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఆగమన కాలములో మనం చూడచక్కని రీతి ఏర్పాటు చేసుకుని ఆరంభించాం. ఈ రోజు నుంచి మనము మన దేవాలయ ప్రాంగణములో ఈ యొక్క తారను కూడా మనము ఆశీర్వదించమని దయగల దేవుని ప్రార్థన చేద్దాం. 147వ కీర్తన 4వ వచనములో ఆయన ప్రతి తారకును పేరు పెడతాడు, ప్రతి తారను ఆయన పేరు పెట్టు పిలుస్తాడు. ఈ మాట మనం వింటున్నప్పుడు మనం ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబం తరపున మనం తారలు తర్వాత పెట్టుకోబోతున్నాము. కానీ ఈరోజు ఆగమన కాలము నుంచి క్రిస్మస్ కాలం వరకు ఈ యొక్క నక్షత్రం 10 మందిని ఆకర్షించబోతుంది. ఈ నక్షత్రం మన సంఘానికి గుర్తు. ఇదెప్పుడు దేవాలయ ప్రాంగణంలో వెలుగుతూ 10 మందిని ఆకర్షిస్తూ ఈ తార 3 జ్ఞానులను దేవుని వైపు నడిపించినట్లుగా మనల్ని, మన కుటుంబాన్ని 50 మందిని ఆ రక్షకుని వైపు ఈ తార కేవలము ఇనుముతోనో చెక్కతోనో చేసింది కాదు. దేవా, ఈ నక్షత్రం నేనే ఉండాలి అని మనమందరం కోరుకుంటూ ఈ నక్షత్రాన్ని దీవించమని అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే ఘనత, మహిమ, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. దేవా, క్రీస్తు జయంతి రోజున తార లేకుండా క్రీస్తు పుట్టుకను మేము ఊహించుకోలేము. తూర్పు దేశమున ఉన్న జ్ఞానులకు దారి చూపినటువంటి ఈ తారను మేము కూడా మా దేవాలయ ప్రాంగణములో ఈ ఆగమన కాలపు తొలి రోజున ప్రతిష్ఠిస్తూ ఉండగా, ఆ జ్ఞానులకు దారి చూపిన ఈ తార మాకందరికీ కూడా నీ వైపునకు దారి చూపులాగున ఆశీర్వదించండి. దేవా, ఈ తారలాగా మేము కూడా మారుతూ 10 మందికి మేము దారిని చూపేవారముగా, నీతి వైపు, ధర్మం వైపు, ముఖ్యంగా నీ వైపు నడిపించే ఒక్కొక్క ధ్రువ తారలముగా మమ్మందరినీ ఆశీర్వదించమని, విశ్వాస నేత్రాలతో ఈ తార వైపు చూసే ప్రతి ఒక్కరిని వారి వైపు నీ యొక్క దీవెనలు అపారముగా కురిపించమని సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు ఈ నక్షత్రమును దీవించి నడిపించెదరుగాక. ఆమేన్. మన యూత్ సభ్యులు నేర మర్యాదలతో ఈ స్టార్ను దేవాలయ ముఖద్వారం వద్దకు నడిపిస్తూ ఉండగా, మనమందరము కూడా పవిత్రమైనటువంటి భావాలతో మనము అక్కడ వరకు చివరి గీతం పాడుతూ ఉండగా, మన యూత్ సభ్యులు దీనిని నేర మర్యాదలతో వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, చెప్పలు కొడుతూ పాడుదాం ఈ పాట. వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, తట్టుచున్నాడు, ఎలుకలు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపులు తట్టుచున్నాడు. హృదయమా